హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఝాన్సీ కనగల పక్కా విలేజ్ వీడియోస్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మీ ఊర్లో శ్రీరామనవమి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కమెంట్ చేయండి. ఈ వీడియో అయితే శ్రీరామనవమి అయిపోయాక నెక్స్ట్ స్టెప్ అయితే పోస్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే మనం ఇక సెలబ్రేషన్స్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మేము రాములవారి గుడి దగ్గర నుంచి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. రాములవారి పెళ్ళికి తలంబ్రాలు కావాలి కదా, తలంబ్రాలు కలపడానికి ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ పెద్దవాళ్ళు ఒక 5 ముత్తైదవులు ఒక వైట్ టవల్ కింద పరిచారు. ఇప్పుడు ఒక బేర్షన్ తీసుకొని దాంట్లో బియ్యం పోసారు. తరువాత కొంచెం పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి వేసి కలిపారు. ఇవి మొత్తం మంచిగా కలిసిపోవాలి. ఈ తలంబ్రాల బియ్యం కలిపేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం పూలు కూడా వేస్తూ కలిపారు. ఒక 5 ముత్తైదువులు తలంబ్రాలు కలుపుతుంటే ఇంకొక పక్కన స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెడతారు కదా, ఆ ప్రాసెస్ కోసం జీలకర్ర కొంచెం తీసుకొని దంచుతున్నారనమాట. జీలకర్ర దంచడం అయిపోయాక కొంచెం బెల్లం కూడా దంచుతారు. ఆ రెండింటిని దంచడం అయిపోయాక రెండింటిని కలిపి ఒక ఉండలాగా చేస్తారనమాట. దాన్నే మనం జీలకర్ర బెల్లం అంటాము. ఇది పెళ్ళిళ్ళలో మనకి మెయిన్ పార్ట్ కదా. ఈ తలంబ్రాల బియ్యం ఆల్మోస్ట్ కలపడం అయితే అయిపోతుంది. ఒక పక్కనేమో మొత్తం మేళాలు వాయిస్తున్నారనమాట. అసలు భలే సందడిగా ఉంది. ఈ తలంబ్రాల బియ్యంలో ఆకు, ఒక్క, కొబ్బరి చిప్ప పెట్టి ఈ తలంబ్రాలను మళ్ళీ రాముల వారి గుడికి తీసుకొచ్చాము. ఈ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొని గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి గుళ్ళోకి తీసుకొని వచ్చాము. ఈలోపు ఇక్కడ అయ్యగారు పూజ మొదలు పెట్టేశారు. నాగశేష వాహనం మీద ఉత్సవ విగ్రహాలను కూర్చోబెట్టారు. కళ్యాణం చేసే ముందు ఉత్సవ విగ్రహాలకు పూజ చేస్తున్నారు. ఈసారి అయితే మా ఊరి రాములవారి కళ్యాణం అయితే బాగా ఘనంగా చేస్తున్నారు. ఈలోపు స్వామివారికి అయ్యగారు హారతి ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు ఉత్సవ విగ్రహాలను బయట మండపం మీదకి తీసుకొని వెళ్తున్నారు. పీటల మీద కూర్చునే దంపతులు ఉంటారు కదా, వాళ్ళ చేతుల మీదుగా రాముల వారు కళ్యాణానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు రాముల వారు కళ్యాణ మండపాన్ని మీదకి వస్తున్నారన్నమాట. ఇది మా ఊరి రాముల వారి కళ్యాణ మండపం. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:10 అయిందనమాట. ఈలోపు అయ్యగారులు మండపం మీద పూజకి కావాల్సిన సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈరోజు ఎండ కూడా బాగా తీస్తుంది. కాకపోతే వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా మంచిగా కూలర్స్ అనేది అరేంజ్ చేశారు. పీటల మీద కూర్చునే దంపతుల చేతిలో నుంచి అయ్యగారు విగ్రహాలు తీసుకొని ఫస్ట్ రాముల వారిని కూర్చోబెట్టారు మధ్యలో. ఎడమ పక్కన సీతమ్మ తల్లిని, కుడి పక్కనేమో లక్ష్మణుల వారిని కూర్చోబెట్టారనమాట. మాంగళ్య ధారణ ముందు గణపతి పూజ ఉంటుంది కదా, అదైతే పీటల మీద కూర్చునే దంపతులతో చేపిస్తున్నారు. ఇప్పుడు గణపతి పూజ అయితే అయిపోయింది. ఇంకా మధ్యలో చాలా ఉంది కానీ మీరు బోర్గా ఫీల్ అవుతారని మేము ఇక్కడ చూపించట్లేదు. కళ్యాణంలో మెయిన్ది చూపిస్తున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు మాంగళ్య ధారణ. ఇంక ఇక్కడ అయ్యగారు తాళిబొట్టుని అందుకోమని చూపిస్తున్నారు. పీటల మీద కూర్చునే దంపతులకి కూడా నమస్కారం చేసుకోమని చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు అయ్యగారు అయితే రాముల వారి తరపున సీతమ్మ తల్లికి మాంగళ్య ధారణ చేస్తున్నారు. ఈ మాంగళ్య ధారణ అనేది ఎంతో కన్నుల పండగగా ఉంటుంది కదా.
మధ్యలో జీలకర్ర బెల్లం పెట్టే క్లిప్ మిస్ అయింది మీకు. ఇప్పుడు మాంగళ్య ధారణ తర్వాత తలంబ్రాల ఘట్టం. ఈ తలంబ్రాల ఘట్టానికి ముందు స్వామివారిది అమ్మవారిది ప్రభవ చెప్పారనమాట. ప్రభవ అంటే ఏంటో అనుకోకండి. స్వామివారి అమ్మవారి గోత్రాలు, తాతల పేర్లు, తండ్రుల పేర్లు. ఇక్కడైతే తలంబ్రాలు పోస్తున్నారనమాట. స్వామివారికి చూపించి అమ్మవారికి పోస్తున్నారు, అమ్మవారికి చూపించి స్వామివారికి పోస్తున్నారు. తలంబ్రాలు అయిపోయాక పూలమాలలు వేసుకోవాలి కదా, అవి కూడా వేసేశారు. పూలమాలలు వేశాక స్వామివారు అమ్మవారు ఎంతో అందంగా ఉన్నారు కదా. ఈలోపు స్వామివారి తరపున అమ్మవారి తరపున కట్నాలు చదివిస్తున్నారు. మనకి రాముల వారి పెళ్ళి అయితే మంచి గడియల్లో అయిపోయింది. మనకి రాముల వారి కళ్యాణం అయిపోయింది కాబట్టి ఇంకొక పక్కన అన్నదాన కార్యక్రమం కూడా స్టార్ట్ చేశారు. ఇది మా రాముల వారి కళ్యాణం. మీ ఊరిలో రాముల వారి కళ్యాణం ఎలా జరిగిందో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.